హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ బృందా లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వంట కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వాక్ కంటున్నది చూడండి, ఓకేనా? ఇప్పుడు బియ్యం కడిగేస్తున్నానండి. బియ్యం కడుగుతున్నాను. ముందే వేసుకుంటున్నాను. బియ్యం కడిగేసి చూపిస్తాను. వాటర్ వేస్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు కదా వాటర్ వేసేస్తున్నాను. వాటర్ వేసేస్తాను. పుల్ల బియ్యం పాలు కాస్తున్నాను. చూడండి, ఐస్ గడ్డ అయిపోయింది. ఐస్ కోడిగుడ్లు ఏమో ఉడకబెట్టేసాను, బాయిల్ చేసేసాను. చిక్కుడుగాయలు ఉంటాయి కదా, చిక్కుడుగాయని అలా బాయిల్ చేసుకోవాలి. హాట్ వాటర్లో శుభ్రంగా కడుక్కుని అలా బాగా మరిగించుకోవాలి. పసరంతా పోతుంది అనమాట. మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ కాగిపోతుంది. ఇందులో కూడా ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు ఏమోని ఉల్లిపాయలు ఏమో కర్రీలోకి చిక్కుడుకాయ టమాటా గుడ్లు అంటారు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఉప్మాలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు కోసుకుని రెడీ పెట్టాను. ఇంకో టమాటా కొయ్యాలి. పాలు కాచేసాను, గుడ్లు ఉడకబెట్టేసాను. చిక్కుడుకాయలు కూడా మగ్గించేసాను. హాట్ వాటర్లో వేసి బాగా వచ్చేసరి ఎలా వచ్చిందో వాటర్ అదంతా వేస్ట్ వాటర్, ఓకేనా? పప్పు లేకుండా మామూలుగా చేస్తాను. ఉల్లిపాయలు ఈ ఆయిల్ కూడా కర్రీలోకి ఆయిల్ బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి కర్రీలోకి, ఓకేనా అండి? ఇక్కడ నేను కూడా ఉల్లిపాయలు పొడుగ్గా ముక్కలు కింద కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రై చేస్తాను. ఇది ఇంకో స్టైల్ ఉప్మా అంతే. జీడిపప్పులు టమాటాలు ఏమి వేయించరు. లాస్ట్ టైం అయితే జీడిపప్పులు టమాటాలు వేసి చూపించాను కదా, ఇది అలా కాదు. ఇది ఇంకో స్టైల్, ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, చిక్కుడుకాయ టమాటా తోటి కొంచెం టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే టమాటా బాగా మగ్గాలి. ఇందులో ఏం మసాలాలు అది ఏం లేదు, అలా వెలిపేసి ఏమి టమాటాలు మగ్గాలి చిన్న మంట మీద. తినాన్ని మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కూడా ఉప్మాలోకి ఫ్రై అయిపోతున్నాయి చూడండి. ఏమి లేదు, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నం కరివేపాకే వేస్తాను. ఉప్మాలో బాగా ఫ్రై అయిపోయిందండి. వాటర్ వేసేస్తున్నాను. దానికి సరిపడా వాటర్ మరగడానికి కూడా వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాను, సరిపడిన వాటర్ వేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకుంటాను. ఈలోపు ఫ్రై అవుతున్నాయి చూడండి చిక్కుడుకాయలు టమాటాలు, ఉల్లిపాయలు టమాటాలు. ఇప్పుడు ఇలా ఉండగానే చిక్కుడుకాయలు వేసుకుంటాను, ఓకేనా? ఇందులో సరిపడంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందులో కూడా కొంచెం జస్ట్ ఉప్పు వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి కొద్దిగా. ఇలా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకుంటున్నానండి. చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు బాగా ఫ్రై చేసుకున్నాక బాగా మగ్గాలి. ఇవి బాగా మగ్గినాక మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? చిక్కుడుకాయలు ఇలా గింజలు ఉంటే అయితే చాలా బాగుంటుంది కర్రీ. గింజలు ఉండాలి, ఎక్కువ గింజలు ఉండాలి. చూసారా, గింజలు ఉంటే బాగుంటుంది కూర. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, ఓకేనా అండి? ఫైనల్గా అలా బాగా ఫ్రై అయిందండి. కారం వేస్తాను చూడండి. కారం వేసేసాను నేను, చూడండి. ఫ్రై చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేసానంటే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది. కారం వేసాను కదా, బాగా ఫ్రై అవుతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను.
ఇంకా వాటర్ వేసేస్తాను, బాగా ఫ్రై అవుతుంది. వాటర్ కూడా వేస్తాను, సరిపోతుంది చూద్దాం. ఫస్ట్ హై ఫ్లేమ్లో, తర్వాత కొంచెం తిరగబడిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఓకేనా. ఉప్పు కూడా యాడ్ చేస్తాను, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం ముందు వేసుకున్నాను కదండి, కొద్దిగా ఉప్పు సరిపడగా వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ వేసేస్తున్నాను. ఇందులో గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాల పౌడర్ ఒకటి ఉంది. ఈ పక్కనేమో మిరియాలు, ఇలాచి, చెక్క పౌడర్ ఉంది. కొంచెం కొంచెం వేసుకుంటాను. ఇది కొంచెం మిరియాలను, చెక్క, లాంగ్ మొగ్గలు ఉంటుంది కదా, కొద్దిగా వేసుకున్నాను అంతే, హాఫ్ స్పూన్ అంతే. ఇది కొంచెం ధనియాలు, జీలకర్ర, గసగసాలు హాఫ్ స్పూన్ అంతే, కొంచెం వేసాను పేస్ట్ అంతే. ఎందుకంటే చల్లగా ఉంది కదండి, మిరియాలు కొంచెం వేసుకుంటాం, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇది తిరగబడిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఓకేనండి. ఫ్రై అవుతుంది చూడండి, ఫ్రై అవుతుంది. ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోలేదు. ఓకేనా. చెప్పినా కదా, గోధుమ రవ్వ తీసుకున్నాను, గ్లాస్కి గ్లాసు అంటే వాటరు కొంచెం ఎక్స్ట్రా వేసుకొని మరడానికి అంతే. నాకు ఉజ్జాయింపుకి వేసేస్తున్నాను ఒక గ్లాస్ పొడికి, సరే నాకు తెలిసి అంతే కదా, కొలత ఏం అవసరం లేదు, నాకు అలవాటు అయిపోయింది కదా. మీరైతే కొలత వేసుకుని వేసుకోండి. ఓకేనా. అంతే, ఒకసారి తిప్పేసి చిన్నమంట మీద పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఓకేనా అండి. కొంచెం నెయ్యి వేస్తాను. ఫైనల్గా ఉప్మా అయితే ఇలా రెడీ అయిపోయింది, చూసారా ఎలా ఉడికిపోయిందో, చూడండి ఇలా. అంతే, బాగా పొడి పొడిగా వస్తుంది చూసారా. ఇక కొంచెం మాడినట్టు ఉంటుంది కానీ మాడదు, అది జస్ట్ అలా. ఉప్మా అయితే ఉడికిపోయిందండి. దీనిపై ఫైనల్గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర ఉంది కదా, చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా దించేసుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఓకేనా అండి. ఈ పక్కన అన్నం, కుక్కర్లో అన్నం పెట్టేసానండి, ఏం కాదు, కుక్కర్లో అన్నం పెట్టేసాను, ఉడికిపోతుంది. ఓకేనా అండి. అండి టీ పెట్టుకున్నానండి, టీ కొంచెం తాగుదామని. టీ అన్నం కూడా కుక్కర్లో విజిల్స్ వేసేస్తున్నాయి. ఫైనల్గా అన్నం కూడా ఉడికిపోయింది. పెద్ద పాపకి ఏమో హాట్ వాటర్ కాసేసాను వేడి నీళ్ళు. అన్నం అయితే ఉడికిపోయింది, టీ తాగుతాను, హాట్ వాటర్ అయితే. ఫైనల్గా అండి, మా పాప స్నానం చేసేసింది, ఇప్పుడు జడేసేసి దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టి పాలిచ్చి పంపిస్తాను. గుడ్లును, చిక్కుడుకాయలు, టమాటా కర్రీ చేసేసాను. ఉప్మా కూడా వండేసాను, గోధుమ రవ్వ ఉప్మా. అన్నం కూడా వండేసాను, అన్నం కూడా ఉడికిపోయింది. బాక్సులు మా వారికి, మా పిల్లలకి బాక్సులు అన్నీ కడిగేసి, స్పూన్లు అన్నీ కడిగేసి రెడీ పెట్టుకున్నాను. మా వారికి బాటిల్, మా పిల్లలకి బాటిల్స్ కడిగేసుకున్నాను. మా వారు ఆఫీస్కి వెళ్తారంటండి ఈరోజు, అందుకని తొందరగా చేసేసుకున్నాను. తినండి, పాపని రెడీ చేస్తుందమ్మా. పాపకి జడేస్తుంది, చిన్నపాప కూడా లేచింది. పెద్దబాబు రెడీ చేసి స్కూల్కి పంపించి బాక్స్ పెట్టి చిన్నబాబుని కూడా రెడీ చేస్తా. హాయ్ చెప్పు గుణ. ఎలా పడుకుందా. వర్షం అండి, మాకు చల్లగా ఉంది క్లైమేట్ అయితే, మబ్బుగా ఉంది, ఎండ రాలేదు ఈరోజు అసలు. అలాగే లేచిపోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వంట స్టార్ట్ చేసి పనులన్నీ చేసుకున్నాను వెళ్ళేసేసరికి. ఇప్పుడైతే 8 అయిందండి, 8. ఒక 15 నిమిషాల్లో పెద్ద బాబుని పంపించాలి, తర్వాత మా మా పాప చిన్న పాపని స్కూల్కి పంపించాలి, మా వారిని ఆఫీస్కి వెళ్ళాలి, అన్ని పనులు. ఫైనల్గా పాపని స్కూల్ రెడీ చేసి పంపిస్తున్నాను. ఓకేనా అండి. బాయ్ తల్లి, బాయ్. చిన్న పాపకి స్నానం చేసి ఫ్రెష్ అప్ చేయించానండి, ఇప్పుడు జడ వేసేసి స్కూల్కి పంపిస్తాను. షర్ట్ అక్కడ ఉంది. రెండు జడలు వేయమంటారు పాప, వాళ్ళు ఏదేయమంటారు.
జడ బాగా చిక్కు పడుతుంది ఇలా తిరుగుతుంది జడ చిన్న పాప కూడా అడిగేస్తానంటే స్కూల్కి పంపిస్తున్నాను పాప బాయ్ బాయ్ తల్లి బాయ్ తల్లి చిట్టి తల్లి చెప్తాను సరేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇలాగ ఆదరించండి ఓకేనా అండి మరొక చక్కని వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి ఉంటానండి బాయ్